కడప రెడ్డమ్మ దెబ్బకి వైసీపీ కంచుకోటకి బేటలు వారడం ఖాయమా? కడప రెడ్డమ్మ పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కడప రెడ్డమ్మ ఇప్పుడు ఈ పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోంది అని, కడప రెడ్డమ్మ ఇప్పుడు వైసీపీ కంచుకోటకి బేటలు వారేలాగా చేస్తోంది అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర వెనక వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, కడప రెడ్డమ్మ పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా అంటే ఏం చెప్తారు? సో ఇటీవల కడపలో జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివానకు కొట్టిపోయిందని సామెత. అలానే కొన్ని దశాబ్దాలుగా కడప జిల్లాని పులివెందులని ఏలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క హవా క్రమక్రమంగా పలచబడుతుంది అనేదానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే ప్రత్యేకంగా కడప లాంటి చోట, కడప మా జిల్లా, అది మా సొంత హక్కు, దాని మీద మాకే పేటెంట్ హక్కు ఉంది అని ఫీల్ అయ్యేటువంటి వైఎస్ ఫ్యామిలీని గడగడలాడిస్తున్నారు అక్కడటువంటి కడప తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కడప ప్రజలు. ఎందుకనంటే కార్పొరేషన్ మీటింగ్ జరిగింది సోమవారం రోజున, కడప కార్పొరేషన్ మీటింగ్. కడప కార్పొరేషన్ మీటింగ్ జరిగితే మేయరు కడప ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఆవిడ హాజరవుతారు. ఆవిడకి ఇచ్చే ప్రాధాన్యత ఆవిడకి ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఆయన కుర్చీ వేసుకుని మీ లేడీస్ కింద కూర్చోబెట్టారు. సో ఇక్కడ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు నిలదీశారు మేయర్ని. మేయర్ని నిలదీస్తే లాస్ట్కు వాయిదా వేసుకున్న పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ సమావేశం అయితే అసలు కడప కార్పొరేషన్ సమావేశాలు జరగల, స్తంభించిపోయింది. విధులైన పరిస్థితుల్లో ఇక క్లోజ్ చేశారు. ఏది ఆమోదాలు అయిపోయినాయి అన్నట్టుగా, చర్చ జరగకుండానే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది కడప కార్పొరేషన్లో అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కడపలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు 11 మంది తెలుగుదేశం పార్టీకి వచ్చారు. మిగతా వాళ్ళు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ కడప కార్పొరేషన్లో పాలక వర్గం ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. అది కూలిపోతే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారి కోట కూలిపోయినట్టే కదా. ఇప్పటికే ఆల్రెడీ అక్కడ జెండా బీకేసే పరిస్థితి ఏర్పడుతుంది. పులివెందులకు సంబంధించి ఏం జరిగింది అనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వెళ్ళినప్పుడు పులివెందుల ఆయన మీదనే రాళ్ళు వేసే పరిస్థితికి వచ్చారు కదా, ఆయన వెహికల్స్ని ఎమ్మడబడే పరిస్థితికి వచ్చారు కదా ఎన్నికలకు ముందు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత వెళ్తే ఆయన్ని నిలదీశారు కదా, మా డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉండి మాకెందుకు ఇప్పిరని నిలదీశారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాదిరిగా కడపలో హవాని కొనసాగించలేరు. దానికి కారణం ఏంటంటే, కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికయ్యారో ఆ రోజు నుంచి ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఇంకో పరిణామం ఏంది, బీటెక్ రవి గారు కడప జిల్లా మొత్తం నీటి సంఘాల ఎన్నికల్లో అన్ని సంఘాలు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ అయినాయి, ఇంక్లూడింగ్ పులివెందుల. అన్ని సంఘాలు అంటే దీని సంకేతం ఏంటి? మొత్తం కావడం అంటే అది జరగని పని కదా. అందులో పులివెందుల నాది అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకి మేము బహిష్కరిస్తున్నాం అని చెప్తున్నారు కదా. అది ఇక బహిష్కరిస్తున్నావు అంటే ఇక అసలు యుద్ధానికి నువ్వు రెడీగా ఉన్నప్పుడు జెండా బీకేయటమే కదా. బహిష్కరించావనంటే జెండా బీకేయటమే కదా. ఏది నాది, నా కోట, ఇక్కడికి ఎవడు అడుగు పెట్టడానికి లేదు, ఎంటర్ కావడానికి లేదు. ఎంటర్ అయితే పరిస్థితి వేరే ఉంటుంది అనే చెప్పుకునేటువంటి ప్రాంతంలో నువ్వు ఎన్నికలను బహిష్కరించావంటే పెద్దలు సామెత చెప్తారు, చెరువు మీద వెలిగి ఏదో చేశాడు అని. ఆ టైంలో నువ్వు యుద్ధం నుంచే నువ్వు విరమించుకున్నావు అంటే ఓడిపోయినట్టే కదా. యుద్ధానికి రాకుండా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే నువ్వు గెలుస్తావా, ఓడుతావా, లేకపోతే వీరోచిత పోరాటం చేస్తావా, చివరి నిమిషం వరకు వీరమరణం పొందుతావా అనేది నిర్ణయిస్తారు. అసలు యుద్ధానికి రాకపోతే దాన్ని ఏమంటారు, ఉత్తర కుమారుడు అంటారు. ఇప్పుడు ఏ విధంగా, ఇప్పుడు మామూలుగా మిగతా చోట్ల చెప్పుకోకపోతే వేరు, రాష్ట్రం మొత్తం ఏమైనా కానీ పెద్ద చెప్పుకోరు. ఒపీనియన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లారు కదా తరతరాలుగా. ఇవాళ పరిస్థితి ఏంటి? నీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవం కావడం అనేది చిన్న విషయమా? జగన్మోహన్ రెడ్డి గారి పునాదులు అక్కడే కదిలిపోయినాయి.
ఆ మిగిలిన పునాదులు ఇప్పుడు కదిలిపోబోతున్నాయి కడపలో. మేయర్ నిన్న కనుక కార్పొరేషన్ సమావేశాలు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హవా పూర్తిగా మసకబారిపోయింది అని చెప్పి తేటతెల్లం అవుతుంది అక్కడ. అసలు ఈ పతనం ఎక్కడ స్టార్ట్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది ఇది. ఓకే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఏమైంది కడపలో? కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ రోజు కంచెల శ్రీకాంత్ అనే అతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచాడు కదా. ఆ మొత్తం నాది కోట అంటాడు కదా ఆయన. ఏది రాయలసీమ మొత్తం నాదే అని చెప్తాడు కదా. మరి కడపలోనే మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి ఆ రోజు కూడా. ఏది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అంటే ఆ రోజునే స్టార్ట్ అయింది ఈయన పతనం. ఆ రోజున స్టార్ట్ అయ్యి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. అందుకే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా రావట్లేదు కాబట్టి ఢిల్లీ రాజకీయాలు చేస్తాడనేది 2024 ఎన్నికలు అయిన తర్వాత జరిగినటువంటి ఒక ప్రచారం. ఎందుకు 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు, వాళ్ళలో 8 మంది ఇతర పార్టీలకు వెళ్ళడానికి రెడీ అయిపోయారు. మిగిలిన ముగ్గురులో ఈయన ఒకళ్ళు పోతే ఇంకిద్దరు మిగులుతారు, వీళ్ళతోటి నేనేం చేసేది, ఢిల్లీ రాజకీయాల్లో కూర్చుందాం కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అందుకే కడప ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేస్తాడు. ఆ ప్లేస్లో భారతిరెడ్డి గారు పోటీ చేస్తారనేది కూడా వచ్చింది అప్పుడు టాకు. సరే, అదైతే కొంచెం సమస్య పోయింది. ఇప్పుడు ఆ టాక్ లేదు. అవినాష్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళిపోతాడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో. అక్కడ కడప ఎంపీ ఎలక్షన్లు వస్తాయి. అక్కడ షర్మిల గారు పోటీ చేసి షర్మిల గారు గెలిచే అవకాశం ఉంది ఈసారి అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఆయనేమో ఇదిగో అదిగో అరెస్ట్ అంటున్నారు, కానీ అరెస్ట్ ఇంకా కాల. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఇవాళకి కూడా ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నాడు. ఆ కేసు ముందుకు పోవట్లే. ఆ కేసు ముందుకు పోయిన తక్షణమే ఆయన అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయిన వెంటనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుందో తెలుసు వాళ్ళకి. అసలు ఇంకోటి ఏంటంటే ఈయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన ఎంపీగా రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి వీళ్ళు అనుకున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు జరిగిన ఒక ప్రచారం. ఏది అవినాష్ రెడ్డి ప్లేస్లో ఈయన ఎంపీగా పోటీ చేసి ఎమ్మెల్యేగా భారతిరెడ్డి గారు పోటీ చేస్తారని. అది కనుక జరిగినట్టయితే అటు ఎంపీ పోయిండేది, ఇటు ఎమ్మెల్యే పోయిండేది అనేది వాళ్ళకి అర్థమైంది సర్వేల్లో. అందుకే కామ్గా ఉన్నారు అనేది. ఇప్పుడు తాజాగా ఇడుపులపై వెళ్ళాడు. ఇడుపులపై జనరల్గా క్రిస్మస్ రోజు వెళ్తుంటారు. క్రిస్మస్ రోజు అన్ని ఫ్యామిలీ మొత్తం వెళ్తుంటారు. ఇప్పుడు ఆ దృశ్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, రేపు ఏం జరిగిద్ది అనేది. అంటే షర్మిల వీళ్ళిద్దరు కలిసి వెళ్తారా, ఫ్యామిలీ మొత్తం కలుస్తారా? తల్లిని చెల్లిని బయటికి గెంటేసి కేసులు పెట్టాడు కదా, తల్లి చెల్లి మీద కేసులు పెట్టాడు కదా. కేసులు పెట్టి బయటికి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు క్రిస్మస్ రోజు ఏం చెప్తాడు అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు వీళ్ళందరూ ఒక ఫ్రేమ్లో కనిపిస్తారా, ఫ్రేమ్లో కనిపించరా అనేది. అని వీళ్ళు ఫ్రేమ్లో కనిపించినా కనిపించకపోయినా రాజకీయ కోట ఏదైతే ఉందో వైఎస్ ఫ్యామిలీకి అదైతే కూలిపోయినట్టు మనకు కనపడుతుంది. ఆ కోట కూలిపోయిన తర్వాత వీళ్ళు అందరూ ఒకసారి కనిపించినా లేకపోతే వేరువేరుగా కనిపించినా ఒకటే. ఇదే చర్చ ఇప్పుడు కడపలో జరుగుతుంది. సో రేపు క్రిస్మస్ రోజు కనిపించే దృశ్యాన్ని బట్టి ఈ కడప కార్పొరేషన్ ఉంటుందా పోద్దా, ఆ జెండా బీకేస్తారు అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మనం కొంత అంచనా వేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.